క్యాప్టెన్ మిల్లర్ మూవీ చూసారా? క్యాప్టెన్ మిల్లర్ చూసినాను, ఇందాకనే మిల్లర్ వచ్చింది అంటే థియేటర్ లా. అంటే పర్లేదు, ఓ రకంగా ఉంది. వన్ టైం వాచబుల్. అంత హెవీగా అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే వద్దు. అంటే సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది, బట్ అంటే థియేటర్ ఇష్యూ వల్ల అయితే. బట్ దీనిలో సినిమా ప్లస్ లో వచ్చేసి ఏంటంటే ఫైటింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి. అంటే క్లైమాక్స్ ముందర ఏంటంటే ఒక లాస్ట్ ముగ్గురు ఉంటారు, అది మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ముగ్గురు చేసే ఫైట్ సీన్, ఇంకోటి ఇంటర్వెల్ ముందర ఒక ఫైట్ సీన్ ఉంటుంది బాక్స్ తీసుకొని, అది మాత్రం హైలైట్ ఉంది. మైనస్ పాయింట్ వచ్చేసి వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఆ టైంలో ధనుష్ గారు అనేది ఎమోషన్ సీన్ అనేది అంత పండియలేకపోయినాడు అనిపించింది. అది ఒకటి కొద్దిగా. ఇంకా స్టోరీ పరంగా వచ్చేసి అంటే కొందరిని గుళ్ళేకి కొద్దిగా అట్టడు వర్గాల వల్ల గుళ్ళేకి రాని కదా, అలాంటి వెట్రిమారం చాలా తీసినాడు. బట్ దీంట్లో ఏంటంటే బ్రిటిష్ కొత్తగా యాడ్ చేసిండు. అలా మళ్ళీ వాళ్ళు గుళ్ళేకి పోతారా, ఏం చేస్తారో ఏందనేది ఒక కథాంశంతో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. చెప్పండి. సందీప్ కిషన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? సందీప్ కిషన్ గారి, శివరాజ్ కుమార్ గారి నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు వాళ్ళ యాక్టింగ్ ఆయనకి ఇప్పుడు ఊరి పేరు భైరవకోన వస్తుంది కదా, చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అని నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇందులో ప్రియాంక గారు ఉన్నారు కదా, ఎప్పుడు గ్లామర్ గా కనిపిస్తారు, ఇందులో డీ గ్లామరస్ గా కనిపించారు. సో ఎలా అంతే నాకైతే కనిపించలేదు. అంత డీ గ్లామర్ గా అయితే, అంత ఏబీగా అయితే నాకైతే లేదు. గ్లామర్ గానే కనబడింది, మంచి లుక్ అని అందంగానే కనబడింది. అంతేమి డీ గ్లామర్ గా అయితే అంత